అవర్ ఆఫర్ శశి చూసి మీరు ఆ సినిమా అక్కడ సక్సెస్ చూసి ఇక్కడ తెలుగులో చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యారా మీరు? అంటే ఆ తెలుగు ప్రేక్షకులకు ఆ నేటివిటీ అనేటువంటిది ఎలా కనెక్ట్ అవుతుంది అనుకున్నారు? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? వాట్ ఈస్ ద సక్సెస్ రేంజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇన్ కర్ణాటక? సార్, నేను గమనించింది ఒకటే సార్, మనం వి ఆల్ కమ్ ఫ్రమ్ విలేజెస్ సార్. సో ఆ రూట్స్లో బ్రహ్మాండంగా ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే మిస్ అవుతున్నారో ఆర్ మన జనరేషన్ ఏదైతే మనం చూసామో ఆల్ విల్ బీ దేర్ ఇన్ ద ఫిల్మ్ అండి. సో ఎవ్రీ క్యారెక్టర్ విల్ బీ కనెక్టెడ్ టు ఎవ్రీ ఆడియన్ అండి. తమిళ కన్నడ నేమ్ ఏంటండి సినిమాది? సేమ్ అండి, సూ ఫ్రమ్ సో. సూ ఫ్రమ్ సో సేమ్. ఇక్కడ డూ యూ థింక్ దట్ దిస్ విల్ పే? దిస్ ఇస్ టైటిల్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా సార్. అబ్రివేషన్ క్లారిటీ ఏమి ఇస్తున్నారు సార్? అది ఆల్రెడీ ట్రైలర్లో కూడా చెప్పారు సార్, సులోచన ఫ్రమ్ సోమేశ్వరం అని. సో బేసిక్గా ఆ టైటిల్ని సూ ఫ్రమ్ సో అని పెట్టారు. బట్ మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత అంతా సూపర్గానే ఉంటుంది సార్. జోనర్ ఇస్ హర్రర్ ఆర్ సార్ వాట్ కైండ్ ఆఫ్ జోనర్? సార్ ఇది ఫుల్ లెంత్ అంటే లాఫ్టర్ రైట్ అనండి. బట్ ఇప్పుడు మీరు ఏదైతే ట్రైలర్ చూసారో అది ఓన్లీ ఒక 20% ఆఫ్ ద ఫిలిం అండి. ఇంకా 80% డిఫరెంట్ స్టోరీ ఉందండి సినిమాలో. నవీన్ గారు సార్, ఇండస్ట్రీలో స్ట్రైక్ జరుగుతోంది. ఉస్తాద్ సినిమాకి ఏ మేరకు ఎఫెక్ట్ అయింది అనుకున్న? యాక్చువల్గా ఉస్తాద్ సినిమా మొన్న మంత్ ఎండ్కి అయిపోతుంది అనుకున్నాం కదా, బట్ ఏ మేరకు ఎఫెక్ట్ అయింది, ఎప్పుడు అయిపోవచ్చు? మేము ఇంకా హీరో గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఇంకా 1 వీక్ షూట్ ఉందండి. తర్వాత వీ హ్యావ్ అనదర్ 20-25 డేస్ షూట్. వీఆర్ ఫైన్ అండి, మాకేం ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ స్ట్రైక్ గురించి కాకుండా విల్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం. అది కరెక్టే, కానీ మీరు కనిపించేది బయట తక్కువ కదా. పోనీ ఆ సినిమాని సంక్రాంతికి తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, ఇంకా మూవీ కంప్లీట్ అవ్వాలి. తర్వాత అంటే చాలా దూరం ఉంది కదా, ఇప్పుడు ఆగస్టులో ఉన్నాము, ఇంకా 6 months టైం ఉంది కదా, సంక్రాంతి కన్నా ఇంకా షూట్ అవ్వాలి. కానీ అసలు ఆ డేట్ గురించి ఇంకా ఆలోచించలేదు. డేట్ ఏమైనా అనుకోగానే డెఫినెట్గా మీకే చెప్తాం ఫస్ట్. నవీన్ గారు, మామూలుగా అయితే ఆగస్ట్ 8 గ్రౌండ్ ఖాళీగా ఉంది, కొత్త సినిమాలు ఏం లేవు పెద్దగా. కానీ 9వ తారీఖున అతడు రిలీజ్ అవుతుంది. ఆ ఫేవర్ చాలా ఎక్కువ ఉంది తెలుగు స్టేట్స్లో. దాని ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఏమైనా పడే అవకాశం? డెఫినెట్గా అతడు మహేష్ బాబు గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అండి. త్రివిక్రమ్ గారు ఆయన కాంబినేషన్లో డెఫినెట్గా మ్యాసివ్గా ఉంటుంది రిలీజ్. బట్ దిస్ ఫిలిం ఇది ఆల్రెడీ కన్నడలో పెద్ద హిట్ అయ్యి, మలయాళంలో పెద్ద హిట్ అయ్యి, వర్డ్ ఆఫ్ మౌత్ బాగా ఉంది. అండ్ దెర్ ఈజ్ స్పేస్ ఫర్ 2 ఫిలిమ్స్. అంటే కొత్త సినిమా కాదు కదా, సో దెర్ ఈజ్ స్పేస్ ఫర్ బోత్ ఫిలిమ్స్. నవీన్ గారు సార్, సారీ చెప్పండి. నవీన్ గారు, మీరు చాలా తక్కువ వస్తారు కాబట్టి బయటికి